నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి మన దేశంలోనూ లేకపోతే ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ అనే అంటాను, నెగిటివ్గా ఎందుకు మాట్లాడడం, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేకపోతున్నాం. సునామీ, మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్, యుద్ధాలు, ఇలా కొన్ని సంఘటనలు మనం చాలా కలిసివేస్తూ ఉన్నాయి. బట్ సాధారణంగా మన దగ్గర ఉన్న దాని ప్రకారం జాతకాలు నమ్ముకుంటుంటారు. అంటే నాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇది ఎలా ఉండబోతుంది. సో ప్రతి మనిషికి ఒక క్యూరియాసిటీ ఉండడం కామన్ ప్రపంచవ్యాప్తంగా. మనం ఇది ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ క్యూరియాసిటీ ఉండింది. అయితే మనకి బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నమ్ముతాం. ఏదన్నా జరిగిందనుకో ఆ రోజు అప్పుడే బ్రహ్మం గారు చెప్పారు అంటాం. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది బాబా వంగా గారు. ఆమె తను సాధారణంగా వంగ అనేసరికి అబ్బాయి అనుకుంటున్నారు, కానీ ఆ బ్లైండ్ తను. ఆమె ఎప్పుడో చెప్పారంట ఈ సునామీ గురించి, కరోనా గురించి, యుద్ధాల గురించి అండ్ ఇలాంటి యాక్సిడెంట్స్ గురించి. ఇప్పుడు ఆమె ఏం చెప్పారో అవన్నీ నిజమవుతున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా జూలైలో చాలా పెద్ద ప్రళయం రాకపోతుంది అని చెప్పింది ఇంకా వైరల్ అవుతుంది. ఒకసారి చెప్తారా వంగా గారి గురించి? మీరు అన్నట్టు నేను కూడా పేరు విని మేలేమనుకున్నా, తర్వాత రీసెర్చ్ చేస్తే ఆమె మహిళ అంటే అది కూడా చిన్నప్పుడు ఏదో సమస్య వచ్చి 2 కళ్ళు కోల్పోయిందంట ఆవిడ. బట్ కళ్ళు లేకపోయినా ఆమె దివ్య దృష్టిలో ఏదో దర్శించి చెప్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంచెం ఆధ్యాత్మికరంగా వెళ్తే. సో మనకి ఇవన్నీ అంటే మన దేశానికి ఇవి కొత్త కాదు. ఈ పుణ్యభూమి వేదభూమి ఏదైతే ఉందో భారతదేశానికి ఇవి కొత్త కాదు. బట్ వాళ్ళకి ఇవన్నీ కొత్త. ఇప్పుడు మయాన్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది. ఆ మయాన్ క్యాలెండర్ వాళ్ళకి నమ్మేది ఏంటంటే వాళ్ళకి 2000 వరకే వాళ్ళ క్యాలెండర్ ఉందంట. సో 2000 తర్వాత అంతమైపోతుందని నమ్మి వాళ్ళు పెద్దగా ఇష్యూ చేశారు. సో మన దగ్గర అది లేదు. మన దగ్గర బ్రహ్మంగారు చెప్పింది కానీ లేకపోతే మన శాస్త్రాలు పురాణాల్లో కానీ కొన్ని రకాల కలియుగం ఇన్నేళ్ళు ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది. సో దానివల్ల మనం అంతగా భయపడమేమో నాకు తెలిసినంత వరకు. కానీ 2000 సంవత్సరంలో మొత్తం ప్రళయం అని, Y2K ప్రాబ్లం అని చాలా జడిపించేశారు. 2000 కల్లా అంతమైపోతుంది వచ్చేసింది. తర్వాత అంతం అని ఒక సినిమా వచ్చింది, 2012 అనేది వచ్చింది, యుగాంతం. చాలా. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏవో జరుగుతాయని ఈవిడ చెప్పడము. తర్వాత 2004లో 5లో సునామీ వచ్చింది కదా. సో ఎక్కువ ఎఫెక్ట్ అయింది చెన్నై, మలేషియా ఉన్ని. సో అప్పుడు కూడా ఈవిడ చూచాయిగా చెప్పారట. బట్ వీటితో పాటు బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ అనలైజ్ చేసుకుంటే డేట్స్తో సహా అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈవెన్ కరోనా గురించి కూడా చెప్పారని, మన ఇంట్లో ఉంటే ఆ పేరు కూడా డిఫరెంట్గా కాతో వచ్చేలా ఏదో అని చెప్పారు, అది చేసాం. బట్ కరోనా వల్ల చనిపోయింది పెద్ద ఏం లేదు, మనం భయపడ్డాం. కానీ దానివల్ల రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోతున్నారట, మనం అది గ్రహించాలి. సరే, ఇక్కడ ఈమె చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ జూలైలో ఏం రాబోతుంది ఏమిటనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంతవరకు ఏం చెప్పలేదు, ఎవరు తెలియలేదు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక వాదం ఉన్నది ఏంటంటే, జ్యోతిష్యులు ఎంత పవర్ఫుల్, ఎంత పోటుగాళ్ళు, ఎంత ఇదైతే మొన్న కరోనా గురించి ఎందుకు చెప్పలేదు, ముందుగా డిమాండేషన్ గురించి ఎందుకు చెప్పలేదు, కొన్ని విపత్తుల గురించి ఎందుకు ముందే చెప్తే అలర్ట్ అవుతారు కదా అని. బట్ ఆ శాస్త్రాన్ని నమ్మాలి. వాళ్ళు చూచాయిగా చెప్తారు, ఎగ్జాక్ట్గా చెప్పడానికి అనేది ఏమి ఉండదు. ఎందుకంటే వరహమిహిరుడు అని ఆయన ఒక పెద్ద జ్యోతిష్యుడు ఎవడో ఉన్నాడంట. ఆయన ఒకసారి ఆయన రాజ్యంలో రాజుగారికి లేక కొడుకు పుట్టాడంట. అంటే నాకెవరో మిత్రులు చెప్పిన కదా, దీనికి యాప్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆ కుర్రాడు ఎంత ఇదైనా, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, అది లైక్ గౌతమ్ బుద్ధ స్టోరీ లాగా 8వ ఏట వచ్చేసరికి ఆ కుర్రాడికి ప్రాణగండం ఉంది, ఇంకా దక్కడం అని చెప్తారంట. సరే, ఇంకా రాజు అంటే అలా చెప్పరు, ముందు అందరూ చూసి ఆ సూపర్ ఆడు చక్రవర్తి అవుతాడు అది ఇదేనా ఉంటారు. సో అందరూ వస్తారు, కానీ ఈ వరహమిహిరుడు మాత్రం వెళ్ళాడంట. ఆయన ఎందుకు రాలేదు, ఆయన తీసుకురండి అంటే ఆయన రానంటాడు. లేదు, బంధించి తీసుకొస్తారు. రాజుగారు అడుగుతారంట, ఎందుకు నువ్వు నాకు చెప్పట్లేదు? నేను చెప్పను ప్రభు అంటే. జ్యోతిష్యుడు అనేవాడికి ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, వాక్ శుద్ధి ఉన్నవాడికి. సో వాళ్ళు ఒకళ్ళు జరగకపోయినా వాళ్ళ నోటుతో అంటే అది జరిగిపోయే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో అందుకు ఆయన ఏం చెడు మాట్లాడకూడదు, మంచి ట్రై చేయండి అవుతుందని చెప్పొచ్చు. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా జ్యోతిష్యుడు ఉన్నాడు, ఆయన అలాగే అంటాడు. అవ్వలేదు అనుకోండి, ట్రై చేయండి అంటాడు తప్ప అవ్వదని ఎప్పుడు అండి ఆయన నోటుతో. అర్థమవుతుంది, ఓకే గురువుగారు అలా అంటున్నారని. సో అలాగా ఈయన చెప్పట్లేదంట, బంధించండి, లేదు నాకు చెప్పాలి, నువ్వే నా కొడుకు, ఏదో నేను బ్రతికించుకుంటాను, ఏదో గండ ఉంటే చెప్పు అంటే అప్పుడు చెప్పాడంట. ఒక పిల్లి ద్వారా 8వ ఏట మీ అబ్బాయి మరణిస్తాడు, మీకు ఒక పిల్లి మార్జాలం. ఈ షాక్ ఒక్కసారి రాజు. ఎంతమంది పండితులు సూపర్ అన్నారు, చక్రవర్తి అవుతాడన్నారు, నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉందన్నారు, నువ్వేంటలో చెప్తున్నావు, వీడు బంధించండి.
8వ ఏట వరకు ఇక్కడే ఉండాలి వీడు, అప్పుడు చూద్దామని. ఇంకా రాజు ఏం చేశాడు, పిల్లివారు అన్నాడు, రాజ్యంలో పిల్లులన్నింటినీ చంపేశాడు. అయ్యా మన ధాన్యగారాలకి పందికొక్కులు బెడద ఎక్కువ ఉంది, పిల్లిని పెంచాలంటే లేకపోయినా పర్వాలేదు చంపేయండి, పిల్లి అనేది లేకుండా చేశాడంట. బట్ 8వ ఏట ఆడుకుంటూ ఆడుకుంటూ వంటశాలలోకి ఎక్కడికి వెళ్తే కుర్రాడు అరిచి కేవుమని అరిచాడు. పరిగెట్టి వెళ్ళేసరికి ఒక పైనుంచి దూలం పడి చనిపోయింది. అదే దొంగల్లా ఉంటాయి కదా అప్పుడు పాత చెక్కతో. ఇప్పుడు వెంటనే రాజు ఏడ్చుకుంటూ అసలు ఆ బాధలో కూడా వాడిని బంధించగా తీసుకురండి, చెప్పింది నిజమే, 8వ ఏట జరిగింది, బట్ పిల్లి వల్ల అన్నాడు. తీరా చూస్తే ఇదేంటి. అప్పుడు అనిపించి ఇలా వచ్చి దాన్ని పరిశీలించి చూస్తే ఆ దొంగ మీద పిల్లి బొమ్మ ఉందంట. అంటే శాస్త్రము ఇట్లా సింబాలిక్గా సింక్ చేసి చెప్తుంది, కానీ మనకు అది అర్థం చేసుకోవడానికి టైం పట్టేస్తుంది, అర్థం కాదు. అంటే ఎవడైనా వాడికి ఆపద ఉందని వెళ్తుందని తెలిస్తే, నీకు ఈ మార్గంలో వెళ్తే కుక్క కరుస్తుందని ఉందనుకోండి, ముందుగా జ్యోతిష్యంలో చెప్పడం వల్ల కర్ర పట్టుకొని వెళ్తాడు. అట్లీస్ట్ ఎక్కువగా పిక్కపట్ట లాగేసే కన్నా చిన్న చిన్న ఘాటుతో పోతుందేమో కదా. కానీ చాలా మంది చెప్పినవి జరుగుతాయి, దాని నుండి ప్రివెన్షనే మనకు కాస్త ఇబ్బందికరంగా అయిపోతుంది. అంటే ఆ ఉపశమనం అనేది అందరికీ రాదు. దీనికి పరిహారం చేస్తే అవుతుంది, దీనికి ఇది చేస్తే జరుగుతుందని చాలామందికి తెలియదు. రెమెడీస్ అంటారు వాటిని. సో ఇక్కడ బాబా వంగ గారు ఆవిడ చెప్తున్నారు, బట్ రెమెడీస్ అనేది తెలియట్లేదు. బట్ విధిరాతను మార్చలేము, కొన్ని జరగాల్సిందే. ఇప్పుడు జూలైలో కూడా ప్రళయం రాబోతుందని అంటున్నారు. ఇదే విషయము పాశ్చాత్య దేశాల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, నోస్ట్రడామస్ అని, మనకు బ్రహ్మంగారు ఎలాగో. ఆ నోస్ట్రడామస్ గారు కూడా కొన్ని రకాల కాలజ్ఞానం టైపు రాశారంట. ఆయన రాస్తే కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. అయితే దాని మీద కూడా మన దగ్గర కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ప్రాణిక్ హీలింగ్ అంటారు, ఐడియా ఉందో లేదు. సో ప్రాణిక్ హీలింగ్ ద్వారా ఏదో సంథింగ్ మధ్యలో ఒక క్యాండిల్ ఏదో వెలిగించి ఒక 4-5 చేతులు పట్టుకొని ఒకే వ్యక్తి కోసం కొన్ని గంటల తరబడి శ్రమపడి ధ్యానిస్తే ఆ కూర్చున్న 5గురిలో ఎవరో ఒకరిలోకి వాళ్ళ ఆత్మ వచ్చి చేరుతుందని వాళ్ళ నమ్మకం. అలాగా బెంగళూరులో ఒక ప్రేమ్ కుమార్ అగర్వాల్ అని ఒక పెద్ద దీనికి సంబంధించిన సైంటిస్ట్, ఇప్పుడు కాదు ఒక 30 years బ్యాక్ సిచ్యువేషన్ నేను చెప్తున్నా, ఆయన మీదకి ఈ నోస్ట్రడామస్ అనే అతను వచ్చి కొన్ని ఆర్టికల్స్ చెప్పారంట. అవి ఆర్టికల్గా కూడా వచ్చాయి. ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, బట్ ఆ వచ్చే సమయానికి ప్రపంచంలో గొప్ప దేశం అనుకున్న దేశంలోనే కరువు ఏర్పడుతుంది, అంటే అమెరికాలో. కరెక్ట్ టైంకి ఉల్క అనేది ఒకటి వచ్చి పడుతుంది సముద్రంలో. ఉల్క పడితే ఏమవుతుంది, సముద్రంలో నీరంతా ఒడ్డుకు చేరు, లైక్ సునామీ లాగా. ఇప్పుడున్న భూభాగంలో ఇంకా 1/3 మిగులుతుంది, 2/3 భూభాగం పోతుంది. నెక్స్ట్ ఇంకా అలాగా చాలా చెప్పాడనమాట ఈ బ్రహ్మంగారి టైపులోనే. బట్ ఎంత జరిగినా కూడా ఈ హిందూ పరివాహక ప్రాంతానికి ఆనుకున్న భూభాగం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేవాడు ప్రపంచాన్ని ఏలుతాడు. అంటే ఏది, దటింగ్ బట్ భారతదేశం, నథింగ్ బట్ భారతదేశం. సో అట్లా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడే కరువు రావడం, ఉల్కలు పడడం, దేశాలు కొట్టుకోవడం, కరువుకి అల్లాడిపోవడం, ఇదంతా బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పారు, సుమారుగా 2600 తర్వాత నుంచి ఇటువంటి విపరీత పరిస్థితులు స్టార్ట్ అవుతాయని చెప్పారు.